నాకు అది రాదు. సో ఐ విల్ మేక్ షూర్, అంటే ఒకసారి అది కూడా నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి నేను పెట్టుకుంది ఏంటంటే ప్రొఫెషన్తో పాటు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ టైం ఇవన్నీ ఇవ్వాలనేది. రేణుకి నాకు తెలిసి లాస్ట్ మంత్ ఈ మంత్ బాగా కలిసి వచ్చినట్టుంది. చేసి పెట్టే వాళ్ళు ఎక్కువ అయ్యారు, తినబెడుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి మరీ చేసి ఈ అదృశ్యం ఎంతమందికి వస్తుంది. అవునవును, ఇది మాత్రం వెరీ ట్రూ. హాయ్ అండి, పొద్దున్నే లేచి బ్రషింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను. ఇల్లంతా అంటే పిల్లలు లేక రేణు లేక కొంచెం డల్గా ఉంది. సో అంటే మా మౌంటీ కూడా ఇల్లంతా ఉత్తగా తిరుగుతున్నాడు అటు ఇటు. చూడండి. హాయ్ మౌంటీ. సో ఇంట్లో పిల్లలు లేకపోయేసరికి వాడికి కూడా బోర్గా కొడుతుంది. రేణు లేకపోయేసరికి ఇంట్లో కూడా అంత ఖాళీగా ఉంది. కానీ ఎంత చెప్పినా వినకుండా మంచిగా తను పోయి అంటే ఎలా ఉందో చూడండి. నేను తన వీడియోనే చూస్తున్నా, తనదే వీడియో చూస్తున్నాను. మధుగారు పిక్ చేసుకొని రామన్నపేటకి వెళ్ళి డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లు అంతా అంటే క్లీన్ చేయడానికి మేడ్ అయితే వచ్చారు. తను పని చేస్తున్నారు, లోపల అంట్లు అవుతున్నారు. సో వ్లాగ్ అయితే అంటే నేను ఇలా వ్లాగ్స్ చేస్తాను అంటే రేణుకి ఈ బిట్ రేణుకి పంపిద్దాం, రేణు చూడాలని తీస్తున్నాను. సో తను హ్యాపీగా ఉంది, నేను కూడా హ్యాపీగా ఉన్నాను. పిల్లలు కూడా అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. సో వెరీ మచ్ హ్యాపీ. ఈ సమ్మర్ అయితే నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అన్నయ్యలు దొరికి అరుణాచలం వెళ్ళేసి వచ్చి తిరుపతి వెళ్ళేసి వచ్చాక అంటే అసలు నిజంగా అన్ని బ్యూటిఫుల్ థింగ్సే జరుగుతున్నాయి లైఫ్లో. అంటే కొన్ని అనుకోని సంఘటనలు జరిగినా, మనం అనుకోకుండా కొన్ని అంటే ఇబ్బందులు వచ్చినా కూడా అండి దేవుడు మళ్ళీ మనకి ఏదో సాలిడ్గా ఇస్తారంటారు కదా, అది నాకైతే లైఫ్లో నేను చాలా నమ్ముతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనకి ఏంటంటే కష్టము ఒకరికి అంటే మనం మోసం చేయనప్పుడు దేవుడు మనకి అన్నీ మంచిగా చేస్తాడంటారు కదా. సో అదే జరుగుతుంది మా లైఫ్లో. ఇంత పెద్ద అంటే ఛానల్ బాగా గ్రోత్ అవ్వడము, ఇంకోటి సబ్స్క్రైబర్స్ మీరందరూ మమ్మల్ని ఇలా బ్లెస్ చేయడము, రేణు ఇలా అందరితో కలిసి హ్యాపీగా ఉండడము, నేను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరందరూ ఇలానే మమ్మల్ని ఆదరించండి. అండ్ సిఎంఆర్ అని ఒక పేరు పెట్టారు, చందు, మధు, రేణు అని. సో వాళ్ళకి మేము ఎప్పుడు వెన్నంటి మేము ఉంటామండి. మా అంటే ఉమా, నెక్స్ట్ వచ్చి సునీత, వేణు, ఎప్పుడు మేము ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము. సో మేడ్ ఇప్పుడే వెళ్ళిపోయిందండి. మౌంటీ వాకింగ్ అయిపోగానే నేను కూడా రెడీ అయ్యి ఇంకా బాతింగ్ చేసేసి వెళ్ళిపోవాలండి ఆఫీస్కి. బయట ఫ్రెండ్స్ కూడా కలిసేది ఉంది. నిజంగా ఈ సమ్మర్ మాత్రం చాలా హ్యాపీగా గడిచిందండి. పిల్లలు అంటే పెద్దవాళ్ళు అందరం బాగా ఎంజాయ్ చేసాము, ఇంకా చేస్తున్నాము. ఇంకోటి రేణు వాళ్ళ అంటే మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము 1 year తర్వాత నాకు కూడా హ్యాపీగా ఉంది. తను చాలా మిస్ అవుతుంది ఒక్కొక్కసారి. సో అలా వెళ్ళి రావడము అంటారు కదా హోమ్ సిక్ అని, ఒకసారి వెళ్ళేసి వస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకోటి ఇంట్లో లేడీస్ ఉంటే మనకి తెలియదు, అంటే వాళ్ళు వండి పెడుతుంటే మనం అన్నీ చేస్తుంటే. ఇంకోటి మౌంటీ కోసం ఇప్పుడే అంటే ఎగ్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. అంటే బాయిల్ చేసేసి వాడిని క్రష్ చేసేసి రైస్ వాడికి పెట్టేసి ఇంకా నేను కూడా వెళ్ళాలి అంటే బయటకు వర్క్కి. సో ఎనీహో అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరు అక్కడ ఉన్నారు, చందు, మధు గారు అండ్ రేణు వీళ్ళంతా. సో వాళ్ళు అలానే ఎంజాయ్ చేయాలి కోరుకుంటున్నాను. బట్ నేను కూడా మిస్ అవుతున్నా, ఉండుంటే బాగుండేదని. నిన్న అంటే ఫోన్లో ఉమా, సునీత అందరూ కూడా పిల్లలు అందరూ అదే అడుగుతున్నారు, మీరు కూడా ఉంటే బాగుండేది అది ఇదని. సో వేరే పని వల్ల ఆగాను. ఈ వర్క్ అయిపోతే ఒకవేళ వెళ్ళి నేను పిక్ చేసుకొని రావడమా లేకపోతే వాళ్ళే వస్తారనేది చూడాలి. అంటే బయటకు వెళ్ళేసి వచ్చానండి. పొద్దున్న చెప్పా కదా మీకు ఫ్రెండ్స్తో వర్క్ ఉంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్లో కూడా కొంచెం చిన్న వర్క్ ఉంది, వెళ్ళేసి చేసుకొని రావాలని. సో ఇప్పుడే వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చాను. ఇంట్లో అయితే మౌంటీ ఉన్నాడు. అసలు ఎలా ఉన్నాడు ఏంటి అంటే జస్ట్ చూపిస్తాను మీకు. హాయ్ మౌంటీ. హాయ్ మౌంటీ. సో ఇంకోండి అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా అంటే కొంచెం సోఫాని అటు పక్కకు జరిపేసేసి వెళ్తుంటాము. ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కదా, అలా ఇల్లంతా తిరిగి అంటే ఇబ్బంది పడకుండా ఇలా పెట్టేసి వెళ్తాము. వాటరు తనకి వాటర్ ఇలా అంటే వాటర్ పెట్టేసేసి ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసేసి వెళ్తుంటాం బయటికి వెళ్తే.
సో ఒకడే ఉంటాడు కాబట్టి ఏంటి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో బయట బాగా ఈరోజు వర్క్ అయిందండి, తిరిగి వచ్చేసరికి కొంచెం టైర్డ్గా ఉన్నాను. ఏదో ఒకటి అయితే ఆకలి కూడా అవుతుంది. ఆకలి కొంచెం మధ్యాహ్నం అంతే తినలేదు బయట. ఇంకోటి మార్నింగ్ కూడా ఫుడ్ బాయిల్డ్ ఎగ్ ఉంది, అది క్రష్ చేసేసి ఫుడ్ అంటే మన రైస్లో కలిపేసి పెట్టేస్తాను. ఇంకోటి లైట్ కొంచెం పెరుగన్నం కూడా పెట్టాలి. ఎస్పెషల్లీ అంటే కొంతమందికి చెప్పాలండి, ఇప్పుడు నాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం రాదు. ఇంట్లో వండి అంటే ఇప్పుడు రేణు ఉందనుకోండి, వండుతుంది. వండిన తర్వాత 8 o'clock కాగానే నైట్ ఇంకా పెట్టియాలనా తింటారా అని అడుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా తర్వాత తింటాను అది ఇదని చెప్తుంటాం కదా. మా ఇంట్లో జనరల్గా అందరు కూడా అలానే చెప్తుండొచ్చు. ఇంకోటి కొంతమంది ఇళ్ళల్లో అంటే వైఫ్ కాకుండా పెళ్ళి కాని వాళ్ళకైతే ఇంట్లో మదరు, పెళ్ళైన వాళ్ళకి వైఫ్, ఇంకోటి అంటే కొంచెం పిల్లలు పెద్దగా అయ్యి ఇంట్లో కోడల్లో అంటే కూతుర్లో వండేవాళ్ళు, వాళ్ళు నిజంగా అండి చాలా మనకు నచ్చేలాగా టేస్టీగా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు కదా. వాళ్ళకి ఏముంటుందంటే మనం వేడివేడి తినాలి, ఇంకోటి తిని దాని గురించి ఎట్లా ఉందనేది చెప్పాలని ఉంటుంది. సో నేనైతే అంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఆ విషయంలో కొంచెం నేను తక్కువ. ఎందుకంటే నాకు ఆ టైంకి ఆకలి వేస్తే ఏదో ఒకటి తినేయాలి, అంతేగాని ఫుడ్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, కర్రీ ఎలా ఉంది ఇవన్నీ అయితే నేను చెప్పను. బట్ మరేనో ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, ఇలా చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు నుంచి నేను ఏమనుకుంటున్నానంటే అట్లీస్ట్ అంటే టేస్ట్ చేసి అది బాగుందా లేదా ఎలా ఉంది అనేది చెప్పాలి. ఇంకో రీజన్ కూడా ఉందండి, నాకు ఫుడ్ వండటం రాదని చెప్పాను కదా. వాళ్ళు ప్రిపేర్ చేసిన దాంట్లో ఇది తక్కువైంది అది తక్కువైంది అని కూడా చెప్పడం రాదు నాకు. ఓపెన్గా చెప్తున్నాను, అంటే ఉప్పు తక్కువైంది లేదంటే కారము అంటే నాకు అది అంత పర్టికులర్గా పర్ఫెక్ట్గా చెప్పడం రాదు. మనకు రానప్పుడు అవతల వాళ్ళకి సజెషన్స్ లేకపోతే ఎలా ఉందో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే దానికి నేను చెప్పను. బట్ ఇప్పటి నుంచి ఇంకోటి కూడా ఫిక్స్ అవుతున్నానండి, అంటే ఇంకా కొంచెం వంట కూడా నేర్చుకోవాలి. అంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళని సెలబ్రిటీస్ని కావచ్చు, పొలిటీషియన్స్ని కావచ్చు, కొంతమంది అంటే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, మెన్ నేను చెప్పేది, దే ప్రిపేర్ ఎట్ హోమ్, కొన్ని వంటలు వండుతారు వాళ్ళు. నాకు అలా రాదు వండడం. సో అంత పెద్ద వాళ్ళు అంత బిజీగా ఉండేవాళ్ళు చాలామంది వండుతుంటారు. ఎస్పెషల్లీ నేను చందు గారి బ్లాగ్స్ చూస్తాను, తను ఎంత బిజీగా ఉన్నా కూడా తను కూడా వంటలు వండుతుంటాడు. నాకు అది రాదు. సో ఐ విల్ మేక్ షూర్ అంటే ఒకసారి అది కూడా నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి నేను పెట్టుకుంది ఏంటంటే ప్రొఫెషన్తో పాటు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ టైం ఇవన్నీ ఇవ్వాలనేది. వాళ్ళకు కూడా వండి పెడితే అంటే ఇప్పుడు పిల్లలు కావచ్చు, మా ఫాదర్ వండి పెట్టారు అనే ఒక అంటే హ్యాపీనెస్, మా రేణుకు కావచ్చు. సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఒకటి వండి వాళ్ళకు కూడా అంటే టేస్ట్ చేయించాలనేది ఒకటి మైండ్లో పడింది. డెఫినెట్లీ అంత పర్ఫెక్ట్గా నేర్చుకోకపోవచ్చు స్టార్టింగ్ కాబట్టి, బట్ చిన్న రెసిపీస్ నేర్చుకొని వాళ్ళకి అది కూడా చేసి పెట్టాలని అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి ఇంకా ముందు. ఇంట్లో రేణు లేదని కానీ నాకు కూడా ఏంటంటే అండి కొన్ని మిస్సింగ్స్ ఉన్నాయి, పిల్లల్ని మిస్ అవుతున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు హాలిడేస్లో ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి స్కూల్ టైమింగ్స్ అనుకోండి, స్కూల్కి వెళ్తారు వస్తారు టైర్డ్ అయిపోతారు, తింటారు పడుకుంటారు. మనకు అంతా అంటే ఇప్పుడు మాత్రం చాలా నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఇంకోటి ఇయర్లీ వన్స్ రేణుకి వెళ్తారు. చాలామంది అడుగుతారు ఎందుకు మీరు అంటే మీరు ఇంటికి వెళ్ళలేదు, 1 year ఎందుకు వెళ్ళలేదు, కలవలేదు అవన్నీ అడుగుతారండి. మేము ఉండేది హైదరాబాదు, అంటే మా అత్తయ్య వాళ్ళు ఉండేది ఖమ్మము. ఇదేంటంటే ఒక్కరికి ట్రావెల్ చేయలేదు. ఇంకోటి రేణు ఆల్సో వన్ ఆఫ్ మై బిజినెస్ పార్ట్నరు, నాతో పాటు వర్క్ వస్తుంది, నాతో పాటు నా వర్క్ని షేర్ చేసుకుంటుంది. తను కూడా చాలా కష్టపడుతుంది. సో నాకు తనకున్న టాలెంట్, ఎక్కడ టాలెంట్ ఉన్నా రేణుకాలో అన్నిటిని నేను అప్రిషియేట్ చేయాలి, తను ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటాను. తను ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్లో మా మీటింగ్స్ కావచ్చు, మా టీంలో జరిగే మీటింగ్స్ కావచ్చు, ఇంకోటి ఆఫీస్లో జరిగే వర్క్ కావచ్చు, బయట జరిగే వర్క్ కావచ్చు, అన్నిటికీ తను సాధ్యమైతే వచ్చేస్తుంది నాతో పాటు. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఉంటుంది. బట్ పిల్లలు వెళ్ళాక మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, వెంచర్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తను కూడా నాతో ఉంటుంది. సో అందుకోసమని తను వెళ్ళలేకపోయింది. ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవు. ఇంకోటి మేబీ ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ అత్తయ్య ఒకతే ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అంటే వెళ్ళి తను అత్తయ్య ఒకరిని మీట్ అవ్వాలి కాబట్టి మేము కూడా వెళ్ళినా కూడా అక్కడ బోరింగ్ ఉంటామని తను ఫీల్ అవుతుంది.
సో అందుకోసమని అత్తయ్యనే రమ్మని చెప్తుంటాము. ఇంకా అందుకోసమని అప్పుడప్పుడు అత్తయ్య రావడం వచ్చి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవు. సో మీరందరూ ఇలా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని ఇంతగా అంటే ఒక్క విషయం చెప్పాలండి, అంటే ఓనింగ్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. రేణుని ఎంత ఓన్ చేసుకున్నారంటే మీరందరూ అంటే డాటర్గా, సిస్టర్గా, మళ్ళీ చెప్పింది చెప్తున్నాను, అక్కడితో ఆకుండా ఇప్పుడు ఎంటైర్ ఫ్యామిలీని, ఇప్పుడు జస్సుని, వేదార్థని, నన్ను, ఈవెన్ మా మౌంటీని కూడా కనిపించకపోతే మౌంటీ ఎక్కడైనా అడగడము. సో ఇది చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఎంటైర్ ఫ్యామిలీని మీరు మీ ఫ్యామిలీగా అంటే అనుకోవడం అనేది మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఓపెన్గా చెప్పాలంటే వీఆర్ షార్టెడ్, అంటే మాది చిన్న ఫ్యామిలీ అండి, స్మాల్ ఫ్యామిలీ. నేను, రేణు, అంటే మా మదరు, వాళ్ళ మదరు, పిల్లలు. బట్ ఈరోజు ఏంటంటే బై గాడ్ గ్రేసు మాకు చందు మధు గారు కలవడము, ఇలా మేము ఛానల్ పెట్టడము, ఇంత పెద్ద ఫ్యామిలీ కావడము, ఇట్స్ నాట్ ఈజీ అండి. కొంతమంది నాకు కొన్ని కామెంట్స్లో చూశాను, 25Kనే కదా వాళ్ళకున్నది. మొన్న మేము అంటే ఐ డ్రీమ్ మీడియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళకున్నది ఎంతమంది, 25K సబ్స్క్రైబర్సే కదా, వాళ్ళని అంటే పిలవాలన్నా మీరు అంటే. నేను నిజంగా చెప్తున్నానండి, ఐ డ్రీమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాము. యాంకర్ అంటే వైషు గారికి కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇలాంటి కామెంట్స్ పెట్టేటోళ్ళకి నేను చెప్తున్నానండి, 25K అంటే అంతమంది రావడము అంత ఈజీ కాదు. ఇంకోటి, సబ్స్క్రైబర్స్ని ఏమనొద్దు, సబ్స్క్రైబర్స్ ఆర్ అవర్, అంటే మాకు వాళ్ళే ముఖ్యము. మాకు వాళ్ళని ఏమనంటే మాత్రం మాకు బాధ అనిపిస్తుంది. యూ కెన్ కామెంట్ ఆన్ ఎనీథింగ్. మీరు ఇంకా అంటే మీరు కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా మీరు అంటే కొద్దిగా అంటే కంటెంట్ ఎక్కువ ఇవ్వండి అంటే ఓకే. బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, ఇంకోటి మా సబ్స్క్రైబర్స్నే ఉన్నా అంటే మాత్రం అంటే నేను అంటే చాలా కూల్గా చెప్తున్నాను, అది మాత్రం తప్పు. 25 సబ్స్క్రైబర్స్ చిన్న విషయం కాదండి. అండ్ మాలాగా అంటే బిగినర్స్కి, ఇంకా మాకు సపోర్ట్ చేస్తున్న చందుమధు గారి వాళ్ళకి, అంటే మాకు ఎంతో బ్యాక్లో వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు అన్నట్టే ఇండైరెక్ట్లీ. సో ఇంకోటి, దేశాన్ని ఉద్ధరించకున్నా పర్లేదండి, దేశంలో ఒక సిటిజన్కైనా మనం ఇచ్చే కంటెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కలిసి ఉంటే హ్యాపీ అని ఫీల్ అవుతాం మేము. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ అండి, మీరందరూ రేణుని ఆదరించారు, మమ్మల్ని ఆదరించారు. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సర్ప్రైజ్, ఎవరు వచ్చారో చూడండి. అంటే వైఫ్ లేదనగానే ఫ్రెండ్స్ అంటే మనకు వచ్చేస్తారండి. నాకు అసలు వంట రాదనగానే నేను యాక్చువల్గా పెళ్ళికి ముందు కూడా మౌంటీ మౌంటీ ఓకే. సో మా సాయి వెంకట్ అయితే వచ్చేసారు. థ్యాంక్ యూ సిస్టర్. ఏదో సంవత్సరానికి ఒకసారి ఉగాది వచ్చినట్టు నువ్వు సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్ళి మమ్మల్ని కలుపుతున్నావు. మేము మళ్ళీ ఇప్పుడు ఉగాది చేసుకుంటాము షడ్రుచులతో. అండ్ సాయి వెంకట్ అంటే మా ఫ్రెండ్ తెలుసు కదండి, అన్ని వీడియోలో అన్ని చోట్ల రేణుని అయితే బాగా సపోర్ట్ చేస్తారు. ఆన్లైన్లో కూడా చాలామంది తెలియదు, లైవ్ పెట్టినప్పుడల్లా రేణుకి అంటే కామెంట్స్ రాకుండా, అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఏది వచ్చినా క్లియర్ చేస్తుంటారు. సో బ్రదర్, యా, వెల్కమ్ టు హోమ్. అండ్ మేము మొత్తం అంటే మంచిగా నెట్ఫ్లిక్స్లో కొన్ని మూవీస్ చూసేసి సరదాగా ఇప్పుడే అనుకుంటున్నా ఏం వండాలి ఎట్లా అని. నువ్వు కాల్ చేసావు, అసలు నాకు చెప్పలేదండి వస్తున్నట్టు. సడన్గా ఎక్కడున్నావు అంటే నేను ఇంట్లో ఉన్నానంటే కిందికి వస్తావా అన్నారు. ఎందుకు అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి అని అడిగితే ఏంటి ఎక్కడున్నావు అంటే కింద ఉన్నా అన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వెంకట్ వచ్చారు కదా, అంటే కిచెన్లో ఏదో చేద్దామంటున్నారు వంట. సో అది ఏందనేది ఇప్పుడైతే కొద్దిగా బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలండి. తెచ్చుకున్న తర్వాత ఏం చేయబోతున్నాను పెట్టేస్తాం వీడియోలో. సో మేబీ అంటే వండేటప్పుడు కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీస్తాను. పాకశాలలో మా పాకశాస్త్రం చూపిస్తాము. ఫస్ట్ టైం మౌంటీ ఇన్నిసార్లు కనిపిస్తున్నాడు అండి వ్లాగ్లో. సో మళ్ళీ ఈవినింగ్ వాక్ అయితే తీసుకొచ్చాము. ఇంకోటి ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అంటే మాకు ఏదో చేద్దాం అనుకుంటున్నాం కదా, సో వాటి కోసం సంబంధించి కొన్ని అంటే నీడ్స్ కావాలి, ఐటమ్స్ కావాలో అంటే అవి కూడా తీసుకుందామని వచ్చాము. మేము ఏం చేయబోతున్నాము నాకు కూడా తెలియదు, ఏం చేయబోతున్నాం అనేది నాకు సస్పెన్సే. ఇంకోటి నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పారు కదా భారీగా పెట్టుకున్నా, మా సాయి వెంకట్ ఏదో చేస్తాడని. సో ఇంకా చూడాలి. ఇలా మౌంటీతో నాతో వాకింగ్ చేస్తే ఎలా ఉంది? ఏముంది, తిన్నదరిగాక నడుస్తారు కొంతమంది, తినకముందే ఇంకా ఎక్కువ తినాలన్నట్టు నడిపించేటట్టు. మా మౌంటీకి అంతే మరి. ఇప్పుడు ఈవినింగ్ వాక్ తీసుకుపోయి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టాలా. సో
సో మనమేమో ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తాం. కంపెనీకి రా అంటే ఇంట్లో కూర్చోబెడతా అనుకుంటే రోడ్ల మీద తిప్పుతున్నావు. నువ్వే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు, లేకపోతే ఇంకా చాలా భారీగా ప్లాన్ చేస్తుండే. యాక్చువల్గా అప్పుడప్పుడు అనుకుంటాం అనమాట, రేణుక అయితే అసలు ఎక్కడికి పోదు, మమ్మల్ని అంటే మీ ఇంటికి ఎప్పుడైనా వద్దాం అంటే బ్యాచిలర్ పార్టీలు చేసుకుందాం అంటే కుదరదని చెప్తుంటారు. ఇంత గ్యాప్ తర్వాత మాకు బ్యాచిలర్ పార్టీ ఛాన్స్ దొరికింది. వెరీ గుడ్. ఇట్లా అమ్మ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుండు. అమ్మని బాగా చూసుకోవాలి, మేము బాగుండాలి, మేము కలుస్తుండాలి, నువ్వు వెళ్తుండాలి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇప్పుడే బయటికి వెళ్ళేసి మౌంటైన్ తిప్పుకొని వచ్చాము. ఇంకా వంట కార్యక్రమం మొదలైంది. సో ఇద్దరం మ్యాచింగ్ ఉండాలని, అంటే ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అయిందో లేదో తెలియదు కానీ టీషర్ట్లు అలా వేసుకున్నాను. వంట ఏం చేయబోతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మేము బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు క్విక్గా కావడానికి, క్విక్గా ఆఫీస్కి వెళ్ళిపోవడానికి, పెళ్ళి కాకముందు ఏడవట్లేదు, ఉల్లిపాయలకి కళ్ళు మడుతున్నాయి, అలవాట్లేని పని కదా. మా రేణులాగే ఉల్లిపాయలు కూడా బాగా ఘాటుగా ఏడిపించేటట్టున్నాయి. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా కావాలని చెప్పి మేము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునేవాళ్ళం. ఒకటి ఆమ్లెట్ అంటే ఇష్టం, ఒకటి ప్లేట్ శాండ్విచ్ అంటే ఇష్టం. సో ఏంటంటే రెండు కలిపి చేసుకునే వాళ్ళము. అది మా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. ఆఫ్టర్ సో లాంగ్ మాకు మళ్ళీ అదే చేసుకొని అదే మెమొరీస్ గుర్తు తెచ్చుకోవడానికి అదే చేసుకుంటున్నాము. సో ఏదో నాకు వచ్చిన కొద్దిపాటి అల్ప వంట ఏమంటారు నేర్పరి జ్ఞానంతో చేస్తున్నా. చందు గారు, మీరు ఎటువంటి కామెంట్స్ పెట్టకండి, ఎటువంటి కామెంట్ చేయకండి. నేను మీ అంత చక్కగా చేయలేను, బట్ మీ ఆశీస్సులు ఉంటే ఇంకా బాగా చేయగలను. కలిసినప్పుడు నేర్పియాలి మీరు, నాకు కరెక్షన్స్ అన్నీ చెప్పాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ఉప్పులు, కారాలు, మసాలాలు ఇవన్నీ మా వేణు నన్ను ఈరోజు భరించాలి, క్షమించాలి. దాన్ని ఏమంటారంటే అసలు లేని కనుక ఒకసారి బెటర్ అన్నట్టు. అసలు నాకు అసలు ఏమీ లేదు ఫుడ్. ఇప్పుడు వచ్చి నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి కలిసి ఇలా కొంచెం ఎట్లుంటుంది అంటే అండి, మేము ఇద్దరం కలిస్తే జనరల్గా ఆఫీస్లో కలుస్తాం, బయట కలుస్తాం, లేదంటే ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటాం. ఇట్లా కలిసి వండుకొని కూర్చొని తింటూ సరదాగా పాత అంటే జ్ఞాపకాలు, మెమరీస్ అన్ని నెమరేసుకుంటూ ఉంటే అది చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు వంట రాకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్ అని అర్థమైంది. ఆడవాళ్ళే కాదు, ఉల్లిపాయలు కూడా ఏడిపిస్తాయి, ఇప్పుడే తెలిసింది. అందుకోసం దూరం నుంచి తీస్తున్నా వీడియో. మా కిచెన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. రేణుక ఉంటే కొంచెం నీట్గా సర్దుకుంటుంది. బాయ్స్ కిచెన్ ఇలానే ఉండాలండి. పాపం మా రేణుక అన్ని సర్ది పెట్టి నీట్గా అద్దంలాగా పెట్టి అది అలవాటు అయిపోయి బాయ్స్ కిచెన్ చూసేటప్పటికి మా వేణుకు నచ్చట్లేదు. అంటే ఇంట్లో డైలీ తను క్లీనింగ్ అంటే చేసుకుంటుంది, నీట్గా ఉండాలని చూస్తుంది. ఇంకోటి పిల్లలు వేసేసరికి అంతా హడావుడిగా ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీట్గా చేసుకుంటుందండి. సో మేమేమో ఇప్పుడు నలభీమా పాకం అన్నట్టు ఇన్ని రోజులు బాగా తిని వంకలు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కత్తి పొయ్యి ఇవన్నీ పెట్టి మా రేణుదయ వల్ల ఇంట్లో మా ఆవిడ ఈ వీడియో చూసి రోజు నాతో చేయించకుండా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మంచిగా ఉంటే నేను కాంప్లిమెంట్స్ ఇస్తా. ఎవరు పాజిటివ్ కామెంట్స్ చేయకండి, లేదంటే రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు నేనే వంట చేయాల్సి వస్తుంది. వంట వస్తే అదొక కాన్ఫిడెన్స్ వేరే ఉంటుందండి తినేవాళ్ళకి, చేసేవాళ్ళకి. వంట వస్తే మనకి ఏముంటుంది, ఒకసారి ఎవరు లేకున్నా ఆ టైంకి ఏదో ఒకటి వండుకొని తినే ఛాన్స్ ఉంటుంది. నాకు అది లేదు. ఫస్ట్ టైం పాజిటివ్ కామెంట్స్ ఇవ్వద్దని అడుగుతున్నాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ఇదే పని చేయాల్సి వస్తుంది. ఇంట్లో చేయవు కానీ ఇంటింటికి వెళ్ళి చేస్తామంటారు. మళ్ళీ అదో ఇంటింటి రామాయణం, ఇంటికో మహాభారతం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట, సామెత ఉంది. ఎస్, ఏడిపిస్తుంది, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, అన్నీ చేస్తుంది. అవును, ఐ శానిటైజర్ అంటారు దీన్ని. ఎస్,
చూసారండి మాకు కాదు కదా మాకు అంటే చేసే అంటే ఆనియన్ గురించి అందరూ ఏంటంటే ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవాలి అంటారు. ఆనియన్ వల్ల కలిగే ఉపయోగాలు మించుతున్నా ఎవరైనా చెప్పారా అండి? ఐ శానిటైజర్ అని. మరి ఏడుస్తుంటే తెలుస్తుంది. ఎవరు ఏమనకుండా ఏడిపించేదంటే ఉల్లిపాయ. ఇంకోటి కరోనా అప్పట్లో, కరోనా నడుస్తున్న టైంలో కూడా ఉల్లిగడ్డ కట్ చేసుకొని చూసుకో, వాసన చూడు. వాసన మా ఇంట్లో ఎవరైనా మంచి పర్సన్ ఏం లేకుండా టైంకి అన్ని అంటే ప్లేట్ మన ముందుకు వస్తే బాగుండదు అంటారు కదా, అడిగేవాడు అంటే వీడు మంచిగా టైం టు టైము రే మోండి మంచిగా ఉంటుందండి. ఎట్లా అంటే టైంకి తిప్పుతాం, టైంకి. రేణుకి నాకు తెలిసి లాస్ట్ మంత్ ఈ మంత్ బాగా కలిసి వచ్చినట్టుంది. చేసి పెట్టే వాళ్ళు ఎక్కువ అయ్యారు, తినబెడుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి మరీ చేసి ఈ అదృశ్యం ఎంతమందికి వస్తుంది? అవునవును, ఇది మాత్రం వెరీ ట్రూ. మొన్న చందు గారు 3 రోజులు పాపం వెరైటీలు చేసి పెట్టారు. లొట్టలు వేసుకుంటా తిన్నారు, మమ్మల్ని ఊరిచ్చారు వీడియోలలో. అస్సలు నిజంగా 4 days అయితే అసలు టైం తెలియలేదు. తెలిసింది మా వీడియోలలో రుచి అక్కడ దాకా వచ్చింది. రంగు రుచి వాసన అన్నీ వచ్చాయి. ఇంకా వీడియోలలో నన్ను అంటారు నేను మళ్ళీ నాకు చేసి పెడతా అని. ఇంటికి పిలిపించి నాతో చేయిస్తున్నారు. నెక్స్ట్ టైం చందు గారు వచ్చినప్పుడు చేసి పెడదామని చెప్దాం. ఎంతసేపు కట్ చేస్తారండి? నాకు వచ్చింది అరకొర, దాంట్లో నువ్వు హడావిడి చేసావు అనుకో. అంటే కోస్తున్న దానికన్నా మనం పట్టుకొని నిలబడిన దానికి చేతులు ఎక్కువ వస్తున్నాయి. దేవుడా పాప మా రేణు కష్టం, మా ఆవిడ కష్టం, మా అమ్మ కష్టం అని ఇప్పుడు అర్థమవుతున్నాయి. రెగ్యులర్గా చేసే తెలియదు కానీ. ఇంకా దీని తర్వాత ఏం చేయబోతున్నాం అనేది కంటిన్యూగా బ్లాగ్ చూడండి, నేను అప్లోడ్ చేస్తుంటాను. సో ఇప్పుడు టమాటాలు దీన్ని ఏమంటారు, తరుముతున్నారా? తరుగుతున్నా. తరమడం కాదు, తరగడం. అందుకే తెలుగుకి తెగులు పెట్టిస్తున్నారు. అంటే ఉల్లిపాయలు తురమడం అంటారు, తరగడం అని అంటారు. ఓకే. టమాటా కొబ్బరిని మాత్రమే తురమడం అంటారు. ఓకే. టమాటాలని కట్ చేయడం అంటారా? ఏది టమాటాలు కూడా తరగడమే అంటారు. తరగడం, తురమడం, తరగడం. తరగడంకి 2 అర్థాలు వస్తాయి. ఒకటి కట్ చేయడము, ఒకటి క్వాంటిటీ తగ్గుతూ పోవడం. ఓకే ఓకే ఓకే. ఏదో నాకున్న మిడిమిడి తెలుగు జ్ఞానంతో ఏదో చెప్తున్నా. ఏది చెప్పినా ఇప్పుడు రానప్పుడు నేను అట్లే తీసుకోవాలి. కరెక్ట్. ఏం తెలియని దానికంటే కొంచెం తెలుసుకోండి. సో ఉల్లిపాయలు తురమడము, టమాటాలు. ఇప్పుడు ఎగ్స్ కట్ చేస్తున్నారు అన్నాను, ఎగ్స్ని పగలగొడుతున్నారు. వావ్, ఎల్లో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫర్ ద టేస్ట్. అల్లం వెల్లుల్లి. ఓకే. ఇప్పుడు కారం. టీవీలో చెప్పినట్టు తగినంత కారం. ఈ తగినంత అనేది ఎట్లా తెలుస్తుంది అంటే డౌట్ వచ్చింది. తగినంత అంటే ఇంకా చేసేవాడి టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఉన్నోడి. ఓకే. తగినంత ఉప్పు. తర్వాత బాగా విస్క్ చేయాలి, కలబెట్టాలి. ఓ ఇంకా 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 ఏ సినిమాలో ఉంటుంది కదా, వెంకటేష్ మూవీ పెళ్ళి, సిద్ధాంతి వస్తారు, గవ్వలు కలుపుతుంటే దీంట్లో అంతా కలిసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఎంత బాగా విడివిడిగా ఉంటే ఉల్లిపాయలు అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసము.
ఉప్పు అటు ఇటు అయినా ఇది మేనేజ్ చేస్తుంది. ఓ ఉల్లిపాయలు ఇవి కూడా వేస్తా. ఎంతైనా వంట చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే ఓపిక కోరిక రెండు ఉండాలి. ఓకే. చాలామంది ఇది ఒక శారీరక పని అనుకుంటారు, కానీ ఇది దీంట్లో మానసిక స్థితి చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది మైండ్కి సంబంధించింది. కానీ కొంతమందికి తినే తీరిక కూడా ఉండదు కదా, అది వాళ్ళ దురదృష్టం. పాపం టు బి ఫ్రాంక్, పాపం ఆడవాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో, ప్రేమతో, అభిమానంతో చేసి పెడతారు, ఏదో తూతూ మంత్రంగా తినేసి వెళ్తారు. నువ్వు నన్ను అన్నట్టే ఉంది. నిన్నే అంటున్నా సార్. పాపం మా రేణుక వంటల గురించి మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి తినేసి వెళ్తాం. ఇంట్లో రోజు వండి పెడుతుంటే నీకు వాల్యూ తెలియట్లేదు పాపం. అవునవును, యాక్చువల్లీ ఇందాక నేను వీడియోలో కూడా ఇదే చెప్పా, ఈ పాయింటే చెప్పా. ఒక్క రేణుక చేసే తాటి బెల్లం టీ తాగడానికే నేను వచ్చిపోతుంటాను. నీకు ఇంట్లో అంత మంచి వంటలు చేసి పెడుతుంటే నీకు తినడం రావట్లేదు. Everything is set. Now we are going to prepare bread omelette. ప్రొఫెషనల్ చెఫ్ వచ్చారండి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉప్పిచ్చి ఇట్లా సౌండ్ చేయాలి. గుడిలో గంట కొట్టినట్టు సౌండ్ వచ్చింది. ఆహారం చేసే ముందు అట్లా ఎవరికండు పడకుండా ఆయిల్ వేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒకటి వేసిన తర్వాత టేస్ట్ చేసి దాన్ని ఎలా ఉందో మన ఆడియన్స్కి చెప్పి తర్వాత మనము మళ్ళీ చేసుకుందాం, ఓకేనా? ఎస్. మూలకపోతుంది. చాలామంది ఇట్లా కార్నర్స్ తీసేస్తారు ఫ్రెండ్స్, బట్ కాకపోతే ఇదే టేస్టీ. నైస్ నైస్. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ ఇచ్చి దాని మీద బ్రెడ్లు పెట్టడమేనా? అంతే, సింపుల్. ఓకే, నాకు తెలియదు. పేనం మీద అట్టు తిప్పారండి. అట్టుగా ఆమ్లెట్. ఇదేదో ఇక్కడేదో చిత్రంగా వచ్చింది, ఏదో ట్రై చేసాం. మరి ఏమైనా డామినేట్ చేయలేకపోయినా అంటే ఇట్లా చేయడంలో పేటెంట్ రైట్స్ ఉన్నాయండి మాకు, ఎవరు చేయకండి. సో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. టేస్ట్ చేసి చెప్తాం. సో బ్యాచిలర్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీనికి నామకరణం చేయడం జరిగింది, ఎందుకంటే లేడీస్ తిడతారు దాన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారా, మీకే అనిపిస్తుంది అట్లా, మాకైతే ఏం అనిపించట్లేదు అంటారు. సో మీకన్నా ముందే మేమే కామెంట్స్ చెప్పుకుంటే అయిపోతుంది కదండి. సో దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందనేది మన చెఫ్ గారే చెప్తారు, నేను కూడా చెప్తాను. పిజ్జా కట్టర్ని ఇలా వాడుతున్నాం అంటే వేడివేడిగా ఉండడం వల్ల వేళ్ళు కాలుతాయని ఏదో ఈ తరుణంలో వచ్చిన ఉపాయం. యాక్చువల్గా ఏంటంటే అండి, రెగ్యులర్గా యూట్యూబ్ చేసేవాళ్ళు డైరెక్ట్ ఈ గిట్టింగ్ ఉండదు, వాళ్ళు కట్ చేసుకొని తినేస్తుంటారు చేత్తోనే. మేము కొంచెం మళ్ళీ మమ్మల్ని ఏందండి
బాగుందా? నాకు కూడా నచ్చింది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో వైఫ్ లేనప్పుడు, ఉన్నప్పుడు ట్రై చేయకండి, ఖచ్చితంగా తిడతారు. ఇది మౌంటీకి నైట్ డిన్నర్ అనుకోండి, డిన్నర్ కలుపుతున్నాను. సో వాడికి ఏంటంటే మంచిగా బాయిల్డ్ ఎగ్ విత్ రైస్ ఇట్లా కలిపితే మంచిగా ఇష్టంగా తింటాడండి. ఇదంతా దాంట్లో మిక్స్ అవుతుంది కదా, ఆ స్మెల్కి బాగా ఫాస్ట్గా తినేస్తాడు. ఇంకోటి ఇలా నేను వండిన తర్వాత కలిపి పెట్టడం అయితే తెలుసు, కానీ ఇలా నేనే వండి కలపడం అయితే ఫస్ట్ టైం. అంటే నేనే వండినంటే అక్కడ ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంది, దాంట్లో రైస్ పెట్టాను, బాయిల్డ్ ఎగ్ దీంట్లో మిక్స్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ మా మౌంటైన్ అయితే మేనేజ్ చేయగలుగుతున్నా.